కాంగ్రెస్ హయాంలో తప్ప తెలంగాణలో గత 10 ఏళ్ల అభివృద్ధి జరగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు. 2 ఏళ్ల తమ పాలనను 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చొద్దని అన్నారు. మల్టీ లీడర్షిప్ వల్ల చెప్పుకోవడంలో తాము కొంత వెనుకబడ్డామన్నారు రేవంత్ రెడ్డి. ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్లో పాల్గొన్న సీఎం బీజేపీ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు సీఎం. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ సర్కార్ కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉంటూ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశాయన్నారు. గతంలో జరిగిన అభివృద్ధి తప్ప తెలంగాణలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఇక్కడికి అవకాశాలను వెతుక్కుంటూ వచ్చే ప్రజలు 99-2004 సంవత్సరంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా, సిఎల్పి నాయకుడుగా పీజేఆర్ గారు అసెంబ్లీలో అలుపెరగని పోరాటం చేసి నాగార్జున సాగర్ నుంచి కృష్ణానది జలాలను హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈ ప్రాజెక్టులే నగర విస్తరణకు వేగంగా ఈ నగరం అభివృద్ధి జరగడానికి ఈ సమస్యలను పరిష్కరించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు రేవంత్ రెడ్డి. ప్రతి పథకాన్ని పక్కాగా అమలు చేసినట్లు తెలిపారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చవద్దని చెప్పారు. బీఆర్ఎస్ కారణంగా తెలంగాణ పూర్తిగా దివాలా తీసిందని మండిపడ్డారు రేవంత్. 1,29,000 కోట్ల రూపాయలు లెక్కకు దొరకని, చేతికి అందని అప్పులు నమ్మినోడి దగ్గరలా, ఇచ్చినోడి దగ్గరలా దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి 8 లక్షల కోట్ల పైచిలకు అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు. బీఆర్ఎస్ బీజేపీకి కాంగ్రెస్ యూపీఏ 1 యూపీఏ 2 కేంద్ర డిఫరెన్స్ అంటే మేము గ్రోత్ ఇంజన్ యాడ్ చేసినాం. ప్రతిదీ ఆదాయాన్ని, ఉద్యోగాలను, పరోక్ష ఉపాధిని అందించే ప్రణాళికలు మేము తీసుకొచ్చినాం. కాంగ్రెస్ లో ప్రతి నేత ఓనరేనన్నారు రేవంత్ రెడ్డి. మల్టీ లీడర్షిప్ వల్ల చెప్పుకోవడంలో కాస్త వెనుకబడిపోతున్నామని చెప్పారు. తనది లీడర్ మైండ్ సెట్ కాదని క్యాడర్ మైండ్ సెట్ అన్నారు సీఎం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం డెవలప్మెంట్ కోసం చేస్తుంది. చెప్పుకోవడంలో కొంచెం వెనుకబడుతుంది కాంగ్రెస్లో. ఎందుకంటే మల్టీ లీడర్షిప్ కదా. ఆయన చెప్తాడా, ఈయన చెప్తాడా, ఆయన వాళ్ళిద్దరు చెప్తారులే అని మూడోగా ఆయన, ఇట్లా చెప్పుకోవడంలో కొంచెం వెనుకబడతాం. ఆడేంటంటే ఒకడే ఓనర్ కాబట్టి మిగతా వాళ్ళంతా పని వాళ్ళే. ఓనర్ చెప్తాడు, పని వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ అందరు ఓనర్లే కదా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరగాల, తెలంగాణలో వద్దా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నదే బీజేపీ అని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తుందని చెప్పారు. ఐటీఐఆర్ కారిడార్ వస్తే హైదరాబాద్కు 1,00,000 ఉద్యోగాలు వచ్చేవన్నారు. కేటీఆర్, కిషన్ రెడ్డి తోడు దొంగలన్నారు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటికాల మీద నా మీద లేస్తున్నాడు. నా మీద లేస్తే ఏమొస్తుంది? ఏందొస్తుంది? శాతనైతే మోడీ మీద ఎగురు, ఎవరకపోతే కాళ్ళన్న పట్టుకో. సార్ నువ్వు దయదచ్చి కొంచెం వదులు మాకు. పెద్దోళ్ళు చెప్పారు, మంచి సవాసం 10 ఇచ్చి తెచ్చుకోవాలి, చెడు సవాసం 10 ఇచ్చి ఇడిపించుకోవాలి. ఈ బ్యాడ్ హ్యాబిట్ వదులుకుంటలేడు కిషన్ రెడ్డి గారు. ఆ కేటీఆర్ సోపతి కొడుకు కాబట్టి నేను భరిస్తున్నా, ఏం చేస్తాను. కన్న తండ్రి సొంత చెల్లె నమ్మకం లేకుంటే ఇల్లు వెళ్ళిపోయింది. అట్లాంటి వంతో కిషన్ రెడ్డి గారికి ఏంది సావాసం? రాష్ట్రంలో వ్యవసాయం దండుగా కాదు, పండుగని నిరూపించామన్నారు రేవంత్. రైతులు దళారుల చేతిలో, మిల్లర్ల చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ గా మారింది కాంగ్రెస్ వల్లేనని చెప్పారు. కాంగ్రెస్ పాలసీలు తెలంగాణకు గ్రోత్ ఇంజిన్ గా మారాయని చెప్పారు.